హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సహస్రవాటిక. మీరైతే ఫస్ట్ టైమ్ మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు వస్తుంది. మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఫెస్టివల్ స్పెషల్‌గా మేమైతే మా ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేశామో నేను నా వ్లాగ్‌లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. లెట్స్ గో. ఫస్ట్ కిచెన్‌లో ప్రసాదం ప్రిపేర్ చేశాము. ఫెస్టివల్ కాబట్టి స్వీట్ ఐటెమ్ కంపల్సరీ కదా! సో, ఈసారి పరమాన్నం చేశాను. పరమాన్నం అంటే అందరికీ తెలుసు కదా! తెలియని వాళ్ళ కోసం రైస్, పాలు, జాగరితో చేసుకుంటాము. అబ్బబ్బా! అసలు వండుతున్నంత సేపు ఇల్లంతా అయితే మంచిగా బెల్లము, నెయ్యి వాసన ఎంత బావుందో. సరే కానీ మీరివాళ ఏం స్పెషల్స్ చేశారో చెప్పండి. పాయసం, పులిహోర, గారెలు ఇవన్నీ కూడా చేసుకుంటే కామెంట్‌లో చెప్పండి. నేనైతే పొద్దున్నే ఇంట్లో ప్రసాదం చేస్తున్న టైంలో మా వాళ్ళందరూ బయటేం చేస్తున్నారో చూద్దాం రండి. సో, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! నేను ఇంట్లో ప్రసాదం చేస్తున్న టైంలో మా వాళ్ళైతే కార్ వాష్ చేస్తున్నారు. మా పిల్లలదైతే ఫుల్ హడావిడి. అక్కడ వాళ్ళు చేసేది తక్కువ. అరుపులు, కేకలు, ఫుల్‌గా వాటర్‌తో ఆడుకోవడం అలా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు బయటైతే. కార్ వాష్ బయట చేయించుకోవచ్చు. బట్ మేమే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. అదొక ఎక్సర్‌సైజ్ లాగా ఉంటుంది. అండ్ ఇవాళ కార్ వాష్ స్పెషల్ ఏంటంటే, మనం విజయదశమి రోజున వాహన పూజ చేసుకుంటాం కదండీ కంపల్సరీను. సో, దాని గురించని కార్స్ ఎట్లాగో క్లీన్ చేస్తున్నాము. విజయదశమి అంటే మంచి చెడు మీద ఎప్పుడు గెలుస్తుంది అని అందరికీ తెలుసు కదండి. అందుకే విజయదశమిని మనము విక్టరీ డేగా అని అనుకుంటాం కదా! ఈరోజు మనం కొత్తగా నేర్చుకోవడానికి లేదంటే కొత్త పనులు చేయడానికి చాలా మంచి రోజని మనం నమ్ముతాం కదా! సో, వెహికల్స్ కూడా మన ఎవ్రీడే పనుల్లోకి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వాటికి కూడా అలానే రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటాను. ఇంకా చెప్పాలి అంటే అవి మన ఫ్యామిలీ కానీ మన లైఫ్‌లో ఒక పార్ట్. సో, జాగ్రత్తగా చూసుకోవాలి మనం వాటిల్ని కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్లవర్స్ కట్ చేస్తున్నాను. మాకు విడిగా ఫ్లవర్స్ అయితే కష్టం దొరకడము. సో, మేమిట్లా బొకేస్ లాగా తెచ్చుకొని వాటికున్న ఫ్లవర్స్‌ని నేనిలా కట్ చేసి పూజల్లోకి అవి యూజ్ చేసుకుంటాను. మా ఇంటి ముందు చెట్లున్నాయి కానీ నాకు వాటికి అట్లా పూలుంచడమే ఇష్టము. కట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఏంటో చెట్లకే ఉంటే బావుంటుంది అని నాకు అనిపిస్తది. బట్ పూజల టైంలో అట్లాగా నేనిలా తెప్పించుకుంటాను ఫ్లవర్స్. చెప్పాలంటే ఇక్కడ పువ్వులైతే చాలా ఎక్స్‌పెన్సివ్. బట్ ఫెస్టివల్స్ టైంలో కంపల్సరీ తెప్పించుకుంటాను నేను. మా ప్రసాదం అయితే అయిపోవచ్చింది. నేనింకా లాస్ట్ స్టేజ్‌లో బెల్లం అండ్ నెయ్యి వేసేసాను. జీడిపప్పులు అవి ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా చాలా నట్స్ కూడా వేసుకొని తినొచ్చు. సో, వాళ్ళ కోసమని నేను జస్ట్ ప్లెయిన్‌గా ఉంచేస్తున్నాను. వాళ్ళైతే స్వీట్ రైస్ అని చాలా ఇష్టపడుతూ తింటారు. మధ్యలో నేను ఇంట్లో నుంచి బయటకెళ్ళడం, వీళ్ళేం చేస్తున్నారా అని చూడడం. యాక్చువల్‌గా అది మార్నింగ్ టైమే అయినా మాకిప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా! మార్నింగ్ 5:30 ఆ టైం నుంచే ఫుల్‌గా ఎండయితే స్టార్ట్ అయిపోతది. స్లోగా రావడం అసలుండదు. డైరెక్టే ఫుల్ ఎండొచ్చేస్తది. అది ఇంటెన్సిటీ చాలా ఉంటదనమాట ఎండ. అయినా వీళ్ళిద్దరు చూసారా ఎలా క్లీన్ చేసేస్తున్నారో, తెగ కష్టపడి చేసేస్తున్నారు. మొత్తం శ్రమంతా వాళ్ళిద్దరే చేసేసినట్టు ఆ చిట్టి చేతులతో వాళ్ళిద్దరూ ఫుల్‌గా క్లీన్ చేస్తున్నారు కార్‌ని. ఇప్పుడే నాన్న వాటర్ స్ప్రే చేశారు. ఇప్పుడు సోప్ ఫోన్ వేశారు. ఇప్పుడు మేము వైప్ చేస్తున్నాము. ఏ దుష్యంత్ సరిగ్గా చెప్పు. I am scrubbing the car with like this. లైక్ హౌ? When my dad sprayed the foam, I am scrubbing it. షో మీ. యు ఆర్ వైపింగ్? Yeah. Oh my. I need a stool. పొద్దున్నే నేను ప్రసాదంతో పాటు ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి అన్నం అండ్ పప్పు, ముద్దపప్పు చేశాను. టూ మెనీ ఐటమ్స్ అయితే ఏమీ చేయలేదు నేను విజయదశమి రోజు. ఎందుకంటే ఉన్న ఐటమ్స్ అన్నీ తినాలి కదా!
అండ్ అసలుకే నాకు ముందల రోజు నైట్ సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. మేబీ ఇల్లు క్లీనింగ్ ఇదంతా చేసుకోవడం వల్ల కొంచెం పని అయితే ఎక్కువైంది. ఇంకా అందుకని సింపుల్గానే ఉంచుకుందాము, ముద్దపప్పు అయితే అందరు తింటారని చెప్పేసి ఒట్టిపప్పు అది చేశాను. మీలో ఎంతమందికి అన్నం, పప్పు, నెయ్యి అండ్ సమ్ పచ్చడి వేసుకొని తినడం ఇష్టమో చెప్పండి. మాకైతే ఏం లేకపోయినా జస్ట్ అట్లా ఉన్నా హ్యాపీగా మేము అన్నం అంతా హాయిగా తినేస్తాము. అయినా మీకు ఒక విషయం చెప్పనా, పండగ అంటే టూ మెనీ ఐటమ్స్ చేసేసి కష్టపడిపోయి అలసిపోవడం కాదండి. అందరం కలిసి ఎంత బాగా టైం స్పెండ్ చేసాము, ఎన్ని మెమరీస్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాము. చేసుకున్న 1 or 2 ఐటమ్స్ అయినా చాలు, హాయిగా హ్యాపీగా తిన్నామా లేదా అదే కదా ఇంపార్టెంట్. మీరేమంటారు? అగ్రీ అయినా? మీరు కూడా నాకు కామెంట్లో చెప్పండి. పూలైతే కట్ చేసేసాను, ఎల్లో అండ్ పింక్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాం, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ కార్ క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో మొత్తం తను చాలా జాగ్రత్తగా వైప్ చేసుకుంటూ ఉంటాడు. కార్ క్లీనింగ్ అయితే చాలా డెడికేటెడ్గా చాలా నీట్గా చేస్తారు తను. నేను ఒకరోజు కంప్లీట్ కార్ వాష్ మొత్తం నేను క్లియర్గా లాంగ్ వీడియో ఒకటి చేస్తాను. నెక్స్ట్ నా పూజ టైం. నేను ప్రతిరోజు అయితే ఇంత పూజ అయితే చెయ్యను, కానీ మామూలుగా దండం పెట్టుకుంటాను. కానీ పండగలప్పుడైతే మ్యాక్సిమం పూజ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ పిల్లలకైతే అలవాటు అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాను. బట్ మా పెద్దోడికైతే అలా మొత్తం అది తెలుగు అంతా చదవటం రాదు కాబట్టి వాడికి జపమాల అదే తెప్పించుకున్నాడు. జపమాలతో జపం చేసుకుంటా ఉన్నాడు, రామనామాలు అట్లా శివుడి నామం అట్లా జపం చేసుకుంటా నా పక్కన కూర్చున్నాడు. మా చిన్నోడైతే చాలా ట్రై చేశాను కూర్చోబెట్టడానికి, వాడు అస్సలు కూర్చోడు. చెప్పాను కదా ముందు వీడియోస్లో, నాటీ అని, ఫుల్ నాటీ వాడు అసలు. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాన శేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరः శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవకం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువన్నః కం కమర్చన్య ప్రాప్తయన్మానవా శుభం. को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तु जन्म संसारबन्धनात्. श्रीभीष्म. మా చిన్ని పెద్ద మనిషి చూడండి, మంచిగా స్టైల్గా తినుకుంటా చక్కగా వచ్చి వేషాలు వేసుకుంటా తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్ యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధనః. పూజ చేసుకుంటే ఎంతైనా చాలా ప్రశాంతంగా అదొక డివోషనల్ ఫీల్ అయితే ఉంటుంది కదండి ఆ రోజు. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. వాహన పూజ, ఆయుధ పూజ అవి కూడా మేము మంచిగా చేసుకున్నాం. ఆయుధాలు అంటే ఏం లేదండి, మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే వస్తువులకు కూడా ఆయుధాలే కదా మనకి, వాటికి కూడా మనం పూజ చేసుకోవాలి కంపల్సరీ. గోవింద గోవింద చెప్పు, గోవింద గోవింద గట్టిగా చెప్పు, చెప్పు చెప్పు. గోవింద నువ్వు చెప్పు, చెప్పు చెప్పాలి. నువ్వు ఫస్ట్ చెప్పు జేజీకి. గోవింద గోవింద. లేచి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. చెప్పు గట్టిగా చెప్పు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నువ్వు చెప్పు ఇప్పుడు. అటు చూడు ఇప్పుడు చెప్పు. గోవింద గోవింద చెప్పు గట్టిగా. గోవింద గోవింద. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః చెప్పు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మళ్ళీ చెప్పు. చెప్పు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇంకొకసారి చెప్పు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో. నేను చెప్పాను కదా మా చిన్నోడు నాటి అని. చూడండి, నామం చెప్పమంటే చాక్లెట్ ఇస్తావా, డ్రింక్ ఇస్తావా అని నాతో వాడు అలా చేస్తూ ఉంటాడు, అన్నీ అల్లరి పనులు. ఇంకా లాస్ట్కి మేము వాహన పూజ కూడా ఎలా చేసామో చూసేసేయండి. మామూలుగా మేమైతే ఇండియాలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఈవినింగ్ అవ్వగానే గుడికి వెళ్ళడం, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడము అదంతా చేసేవాళ్ళము. భలే ఉండేది అసలు. ఆ రోజుల్లోనే గుర్తు తెచ్చుకుంటుంటేనే ఎంత బాగుందో.
ఓవరాల్‌గా విజయదశమి డే అయితే సింపుల్‌గా, సూపర్‌గా ఎంజాయ్ చేశాము. స్పెండ్ చేసాం ఫ్యామిలీ అంతా కలిసి. కార్ వాష్ చేసుకోవడం, ప్రసాదం చేసుకోవడం, పూజ చేసుకోవడం అన్నీ కలిపి చాలా మెమరబుల్‌గా అనిపించింది మాకైతే. ఈ ఫెస్టివల్ రోజునైతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మంచి ఎప్పుడు గెలుస్తుంది. సో, మన లైఫ్‌లో కూడా మనం ఎప్పుడూ నెగెటివ్‌గా ఉండకుండా పాజిటివ్‌గా ఉండాలి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ విజయదశమి. నా వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సహస్రవాటిక ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.